నెల్లూరు నగరంలోని 45వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన భాస్కర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని, అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సీఎం ఆలోచనల మేరకు కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంజీవిని కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నామని మంత్రి ప్రకటించారు. డాక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో సరికొత్త టెక్నాలజీతో 50 పడకలతో ఈ స్పెషలైజ్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే 20 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ అపెక్స్ ఆర్థో హాస్పిటల్ మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, sir. అందరికీ నమస్కారాలండి. డాక్టర్ భాస్కర్ రావు ఆర్థో హాస్పిటల్ని ఈరోజు నేను విజిట్ చేయడం జరిగింది. ఇది రీసెంట్గా ఇనాగరేషన్ చేశారు. ఆ ఇనాగరేషన్ రోజు నేను విజయవాడలో ఉండటం వల్ల ఇక్కడికి ఆ రోజు రాలేకపోయాను. ఈరోజు హాస్పిటల్ యాక్చువల్ విజిట్ చేయటం. ఆల్రెడీ డాక్టర్ భాస్కర్ రావు ఇప్పటికే ఒక 20 మందిని ఎంప్లాయీస్ని యాక్చువల్గా అపాయింట్ చేస్తున్నారు. ఇది 50 బెడెడ్ హాస్పిటల్. మెయిన్గా స్పెషలైజేషన్ అండ్ ఆర్థోలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలు ఏదైనా వారు స్పెషలైజేషన్ అయ్యారు. అందుకని ఈ హాస్పిటల్ పేరు కూడా వారి పేరుతోనే ఆర్థో హాస్పిటల్ అని పేరు పెట్టడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ హెల్త్కి ఇస్తున్నారు. ఈరోజు ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటే వాళ్ళు కష్టపడగలరు. కష్టపడినప్పుడు వారి యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. వారి ఆర్థిక స్థితి పెరిగితే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అదేవిధంగా అందరి యొక్క ఆరోగ్యం బాగుండటం వల్ల అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాంట్లో చేయటానికి కానీ ఏదైనా చేయటానికి కానీ ఆరోగ్యం బాగుండాలని దాంతో హై ప్రయారిటీ ఇస్తూ సంజీవిని అనే ఒక కార్యక్రమాన్ని కూడా కుప్పంలో స్టార్ట్ చేశారు. దాన్ని రాష్ట్రం అంతా త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ విధంగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఈరోజు హెల్త్కి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్థో హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ ఆర్థో హాస్పిటల్ స్టార్ట్ చేశారో వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా వాళ్ళ యొక్క హాస్పిటల్ దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.